ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు క్లియర్గా, సింపుల్గా, ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి బిగినర్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా మేము ఈ వీడియోని చాలా ఎఫర్ట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఈ కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ మాకు ఇంకా బెటర్ కంటెంట్ తీసుకురావడానికి మంచి మోటివేషన్ ఇస్తుంది. అయితే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్లో వచ్చిన ఈ అప్డేట్ ఫస్ట్ లుక్లో స్మాల్ పాలసీ న్యూస్లో కనిపించవచ్చు, కానీ నిజంగా చూస్తే ఇది ఫ్యూచర్లో ఇండియా ఐపీఓ మార్కెట్ ఎలా ఉంటుందో ఎఫెక్ట్ చేసే పెద్ద చేంజ్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఐపీఓకి వచ్చేటప్పుడు పబ్లిక్కి కంపల్సరీగా ఎంత షేర్ ఇవ్వాలనే రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ మార్చింది ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ చేంజ్ వల్ల ఫ్యూచర్లో కొన్ని పెద్ద కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి ఈజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇన్వెస్టర్స్కి కూడా కొంత ఆపర్చునిటీ రావచ్చు, కానీ దాంతోపాటు కొంత రిస్క్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా ఈ కంప్లీట్ టాపిక్ని బ్రేక్ డౌన్ చేసుకుందాం. అసలు ఏం చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, ఎవరికి బెనిఫిట్, ఇన్వెస్టర్స్కి ఇది మంచి విషయమా కాదా, లేదా జాగ్రత్తగా చూడవలసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఫ్యూచర్లో మనం ఏం వాచ్ చేయాలనే దాని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బేస్ క్లియర్గా ఉండాలి. ఐపీఓ అంటే ఏంటన్నా చూద్దాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సింపుల్ మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ దగ్గర నుంచి మనీ రేజ్ చేయడానికి తన షేర్స్ని ఆఫర్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ముందుగా ఆ కంపెనీ ఓనర్షిప్ మోస్ట్లీ ప్రమోటర్స్ అని, ఫౌండర్స్ అని, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఐపీఓ తర్వాత పబ్లిక్ కూడా ఆ కంపెనీలో ఓనర్షిప్లో పార్ట్ అవ్వచ్చు ఒకవేళ వాళ్ళ షేర్లు కొనుక్కుంటే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కంపెనీ పబ్లిక్గా లిస్ట్ అవ్వాలంటే పబ్లిక్కి షేర్లు ఇవ్వడం ఎందుకు కంపల్సరీ అని చెప్పి చాలామంది క్వశ్చన్ ఉండొచ్చు. రీజన్ అనేది సింపుల్ ఫ్రెండ్స్. ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాక మార్కెట్లో షేర్లు ఈజీగా బై అండ్ సెల్ అవ్వాలి కదా, దానికి పబ్లిక్ దగ్గర కొన్ని షేర్లు అయితే ఉండాలి. పబ్లిక్ దగ్గర షేర్లు ఉండకపోతే మార్కెట్లో ట్రేడింగ్ హెల్తీగా ఉండదు ఫ్రెండ్స్. లిక్విడిటీ ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకే మినిమం పబ్లిక్ ఆఫర్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు లార్జ్ కంపెనీస్ కూడా మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే పబ్లిక్కి ఒక మినిమం పోర్షన్ షేర్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలనే స్ట్రక్చర్ అయితే ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీ వాల్యుయేషన్ చాలా పెద్దగా ఉంటే అదే పర్సంటేజ్ చిన్నదిలాగా కనిపించినా కూడా రూపీ వాల్యూలో ఇష్యూ సైజ్ చాలా హ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల ప్రమోటర్స్ ఎక్కువ స్టాక్ వదులుకోవాల్సి వచ్చేది. లిస్టింగ్ ప్రాసెస్ కూడా ప్రాక్టికల్గా కొంచెం డిఫికల్ట్గా అనిపించేది అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ కొత్త అప్రోచ్ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే అందరికీ సేమ్ రూల్ అప్లై చేయడం కన్నా కంపెనీ సైజుని బట్టి పబ్లిక్ ఆఫర్ రిక్వైర్మెంట్ అనేది మారాలని చెప్పి, అంటే చిన్న కంపెనీకి ఒక రూలు, మీడియం కంపెనీకి ఇంకొక రూలు, చాలా పెద్ద కంపెనీకి ఇంకొక రూలు. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఎంత పెద్ద వాల్యుయేషన్లో ఉంటుందో దాన్ని బట్టి పబ్లిక్కి ఇవ్వాలనే మినిమం షేర్ స్ట్రక్చర్ మారుతుంది ఫ్రెండ్స్. ఇది విన్న వెంటనే చాలామంది అనుకుంటారు సరే ఎగ్జాక్ట్గా ఏం తగ్గించారని చెప్పి. దాన్ని సింపుల్గా చూద్దాం. చిన్న కంపెనీస్ కోసం మేజర్గా ఓల్డ్ సిస్టమ్ కంటిన్యూ అయ్యే టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వెరీ లార్జ్ కంపెనీస్ కోసం ఇనిషియల్ పబ్లిక్ ఫ్లోట్ రిక్వైర్మెంట్ని ఫ్లెక్సిబుల్గా చేశారు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ డే నుంచే చాలా ఎక్కువ షేర్స్ పబ్లిక్ కంపల్సరీగా ఇవ్వాలనే ప్రెజర్ని కొంచెం తగ్గించారన్నమాట. ఇక్కడ పబ్లిక్ ఫ్లోట్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో పబ్లిక్ దగ్గర ఫ్రీలీ అవైలబుల్గా ఉన్న షేర్స్ మాట. ఒక కంపెనీలో ప్రమోటర్స్ దగ్గర ఉండే షేర్స్ ఒకటి, పబ్లిక్ దగ్గర ఉండే షేర్స్ ఒకటి. పబ్లిక్ ఫ్లోట్ ఎక్కువ ఉంటే మార్కెట్లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చాలా స్మూత్గా జరుగుతుంది ఫ్రెండ్స్. పబ్లిక్ ఫ్లోట్ తక్కువ ఉంటే ప్రైస్ మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లాజిక్ ఏంటి అంటే ఒక కంపెనీ ఆల్రెడీ చాలా పెద్ద సైజులో ఉంటే తక్కువ పర్సంటేజ్ ఇష్యూ చేసినా కూడా పబ్లిక్ ఆఫర్ రూపీ వాల్యూలో చాలా పెద్దగా ఉంటుంది. సో పర్సంటేజ్ని సేమ్గా హైగా ఫోర్స్ చేయడం అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయ్యిందన్నమాట. దీనివల్ల లార్జ్ కంపెనీస్కి ఐపీఓకి రావడానికి కంఫర్ట్ పెరుగుతుందన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఒక కంపెనీ వాల్యూ చాలా పెద్దది అనుకోండి. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్కి హయ్యర్ పర్సంటేజ్ ఇవ్వాలంటే రూపీ టర్మ్స్లో ఇష్యూ సైజ్ కూడా చాలా పెద్దదవుతుంది. ప్రమోటర్స్కి కంట్రోల్ డైలేషన్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇనీషియల్గా కొంచెం తక్కువ పబ్లిక్ ఫ్లోటింగ్ అలౌ చేస్తే కంపెనీ మేనేజబుల్గా లిస్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ ఆలోచన అన్నమాట. పబ్లిక్ ఎంట్రీ ఉంటుంది, తర్వాత ఇయర్స్లో ఇంకా పబ్లిక్ షేరింగ్ పెంచడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ ఇమీడియట్గా బర్డెన్ తగ్గించి లాంగ్ టర్మ్ డిస్ప్లేని మాత్రమే కంటిన్యూ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ రిమూవ్ చేశారని మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. అది కాదు, ఇక్కడ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనే ప్రిన్సిపల్ ఇంకా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీని ఈజీ చేశారు అంతే వీళ్ళు, కానీ ఫుల్గా ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వలేదు. లాంగ్ టర్మ్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ పెంచాలనే బేస్ ఐడియా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ చేంజ్ ఎందుకు తీసుకొచ్చారనే పాయింట్ చాలా ఇంపార్టెంట్.
ఇండియాలో కొన్ని చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి వాల్యుయేషన్ కూడా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది. అలాంటి కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే ఓల్డ్ స్టైల్ హయ్యర్ పబ్లిక్ ఆఫర్ బర్డెన్ ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు. ప్రమోటర్స్ ఎక్కువ స్టేక్ వదులుకోవాల్సి వస్తుంది. ఇష్యూ సైజ్ కూడా హ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ అబ్జర్వ్ చేయడం కూడా ఛాలెంజ్ అవ్వచ్చు. సో గవర్నమెంట్ థాట్ ఏంటి అంటే పెద్ద కంపెనీస్ని క్యాపిటల్ మార్కెట్లోకి తీసుకురావాలంటే రూల్ ప్రాక్టికల్గా ఉండాలని చెప్పి వీళ్ళు ఈ ప్రపోజల్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ రిఫార్మ్ మెయిన్ గోల్ రెండు ఫ్రెండ్స్. ఒక సైడ్ లార్జ్ కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం ఈజీ చేయాలి, ఇంకొక సైడ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కంప్లీట్గా తగ్గిపోకూడదు, అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్గా ఆ బ్యాలెన్స్ కోసమే వచ్చిన మూవ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చేంజ్ వల్ల డైరెక్ట్గా ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఫస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ పెద్ద అన్లిస్టెడ్ కంపెనీస్కి ఫ్రెండ్స్. వాళ్ళకి ఐపీఓ ప్లానింగ్ ఈజీ అవుతుంది, ప్రమోటర్ డైలేషన్ ప్రెజర్ తగ్గుతుంది, మార్కెట్లో ఎంట్రీ మేనేజబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మెగా కంపెనీస్ లిస్టింగ్కి ఈ రూల్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్వెస్టర్స్ యాంగిల్ నుంచి చూద్దాం. రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది ఇమీడియట్గా ప్రాఫిట్ సిగ్నలా అంటే కాదు ఫ్రెండ్స్, కానీ ఫ్యూచర్లో బిగ్గర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది, అది పాజిటివ్. మార్కెట్లో ఆప్షన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, లార్జ్ బ్రాండ్స్ పబ్లిక్ మార్కెట్లోకి రావచ్చు. లాంగ్ టర్మ్లో ఇది మార్కెట్ డెప్త్కి మంచి విషయం ఫ్రెండ్స్. కానీ ఇంకో సైడ్ రిస్క్ కూడా ఉంది. పబ్లిక్ ఫ్లోట్ తక్కువ ఉంటే మార్కెట్లో ఫ్రీలీ అవైలబుల్ షేర్స్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు కొంచెం డిమాండ్ పెరిగినా రేట్ ఫాస్ట్గా జంప్ అవ్వచ్చు. అదే టైంలో సెల్లింగ్ ప్రెజర్ వస్తే షార్ప్గా పడిపోవచ్చు కూడా, అంటే వొలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు ఫ్రెండ్స్. వొలటిలిటీ అంటే సింపుల్గా ప్రైస్ ఫాస్ట్గా అప్ అండ్ డౌన్ అవ్వడం మాట. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పెద్ద కంపెనీ అని చూసి ఆటోమేటిక్గా సేఫ్ అని అజ్యూమ్ చేసుకోకుండా ఐపీఓకి అప్లై చేసే ముందు బిజినెస్ క్వాలిటీతో పాటు పబ్లిక్ ఫ్లోట్ అండ్ వాల్యుయేషన్ కూడా మనం చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ ప్రాఫిట్ నెక్స్ట్ డే నుంచి చేంజ్ అవ్వవు. సో ఈ రూల్ చేంజ్ వల్ల మార్కెట్ మొత్తం ఇమీడియట్గా ఒకేలా రియాక్ట్ అవ్వాలని కాదు ఫ్రెండ్స్, కానీ ఐపీఓ మార్కెట్ సెంటిమెంట్కి ఇది పాజిటివ్ స్ట్రక్చర్ మూవ్. ఫ్యూచర్లో లార్జ్ ఐపీఓ పైప్ లైన్ స్ట్రాంగ్ అయితే బ్రోకింగ్ ఈకోసిస్టమ్, ఎక్స్చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీ, ఓవరాల్ మార్కెట్ ఇంట్రెస్ట్ అయితే పెరగచ్చు. కానీ ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే రూల్ చేంజ్ని ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీ లాగా ట్రీట్ చేయడం. గవర్నమెంట్ రూల్ ఈజీ చేసిందంటే కంపెనీ మంచిదని కాదు ఫ్రెండ్స్, ఐపీఓ ప్రాఫిటబుల్ అని కూడా కాదు, లిస్టింగ్ గెయిన్ గ్యారంటీ అని కూడా కాదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలి మనం. ఐపీఓ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనం ఇంకా చూడాల్సిన రియల్ పాయింట్స్ ఏంటి అంటే కంపెనీ బిజినెస్ స్ట్రాంగ్గా ఉందా లేదా చూడాలి, ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా చూడాలి, డెబిట్ ఎక్కువ ఉందా లేదా చూడాలి, వాల్యుయేషన్ రీజనబుల్గా ఉందా లేదా చూడాలి, ప్రమోటర్స్ క్వాలిటీ బాగుందా లేదా చూడాలి, ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుందా అనేది చూడాలి, పబ్లిక్ ఫ్లోట్ ఎంత ఉంది అనేది కూడా చూడాలి, లిస్టింగ్ తర్వాత డిమాండ్ జెన్యున్గా ఉందా లేదా అని కూడా చూడాలి ఫ్రెండ్స్. ఇలాగే చూడాలి. రూల్ చేంజ్ ఓన్లీ ఫ్రేమ్వర్క్ని ఈజీ చేయడం కోసమే కానీ డెసిషన్ని ఈజీ చేసుకోవడం కోసం కాదు ఫ్రెండ్స్. బిగినర్స్ కోసం చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ టాపిక్ని 3 క్వశ్చన్స్తో చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ది, ఈ చేంజ్ ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుంది? మెయిన్లీ పెద్ద కంపెనీస్కి. సెకండ్ది, ఇన్వెస్టర్స్కి డైరెక్ట్ గ్యారంటీ అంటే కాదు ఫ్రెండ్స్, ఆపర్చునిటీ పెరుగుతుంది కానీ రిస్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ది, ఇప్పుడు వచ్చిన ప్రతి ఐపీఓకి అప్లై చేయాలంటే అస్సలు కాదు, కంపెనీ క్వాలిటీ చూసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వాచ్ చేయాలంటే ఫస్ట్ ఈ కొత్త రూల్స్ని యూజ్ చేసి యాక్చువల్గా ఈ పెద్ద కంపెనీస్ ఫైలింగ్ చేస్తున్నాయో లేదని చూడాలి. సెకండ్ది, వాల్యుయేషన్ ఎలా పెట్టారో అబ్జర్వ్ చేయాలి. థర్డ్ది, పబ్లిక్ ఫ్లోటింగ్ ఎంత ఉంటుందో చూడాలి. ఫోర్త్ది, సబ్స్క్రిప్షన్ జెన్యున్గా డిమాండ్తో వస్తుందా లేక హైప్తో వస్తుందా అనేది వాచ్ చేయాలి. ఫిఫ్త్ది, లిస్టింగ్ తర్వాత స్టాక్ స్మూత్గా ట్రేడ్ అవుతుందా లేక షార్ప్గా మూవ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఈ ఫేస్లో బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఎగ్జైట్మెంట్ కన్నా పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో రాబోయే బిగ్ ఐపీఓస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, స్ట్రాంగ్ బిజినెసెస్ని ఐడెంటిఫై చేయాలి, వాల్యుయేషన్ డిస్ప్లేన్ అనేది మెయింటైన్ చేయాలి. మార్కెట్లో బెస్ట్ ఆపర్చునిటీ చాలాసార్లు హైప్ టైంలో కాదు ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చినప్పుడే దొరుకుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇంకో లెసన్ ఉంది ఫ్రెండ్స్. లార్జ్ ఐపీఓ రిలేటెడ్ న్యూస్ వచ్చినప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, లో ఫ్లోట్ ఉంటే మూవ్ షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి పొజిషన్ సైజ్ కంట్రోల్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మీకు స్టోరీ స్ట్రాంగ్గా ఉందని బ్లైండ్గా చేజ్ చేస్తే సేఫ్ కాదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫైనల్గా కంప్లీట్ స్టోరీని చాలా సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ పెద్ద కంపెనీస్ ఐపీఓకి వచ్చినప్పుడు పబ్లిక్కి కంపల్సరీగా ఇవ్వాలని ఇనిషియల్ సేల్స్ రిక్వైర్మెంట్ని ఫ్లెక్సిబుల్గా మార్చింది. దీనివల్ల లార్జ్ కంపెనీస్కి లిస్టింగ్ ఈజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ ఇన్వెస్టర్స్కి ఇంకో సైడ్ లో పబ్లిక్ ఫ్లోట్ వల్ల వాలటిలిటీ రిస్క్ ఉండొచ్చు. కాబట్టి మనం ఎగ్జైట్మెంట్తో కాదు ఫ్రెండ్స్, క్లారిటీతో డిసైడ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ని పాజిటివ్గా చూడొచ్చు కానీ బ్లైండ్గా కాదు ఫ్రెండ్స్.
ఇది ఇండియా క్యాపిటల్ మార్కెట్ని ప్రాక్టికల్ రిఫార్మ్. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రూల్ చేంజ్ కన్నా కంపెనీ క్వాలిటీ ఇంపార్టెంట్, బిగ్ హెడ్లైన్స్ కన్నా ప్రాపర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫాస్ట్ రియాక్షన్ కన్నా రైట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.